హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా, మునగాకుతో చపాతీలు ఎలా చేయాలో చూపిస్తా. చపాతీలంటే బోర్ కొట్టేసిందా? ఎప్పుడు తినే చపాతీలేనా? కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకుంటే మునగాకుతో ఇలా ఒకసారి చేయండి. మునగాకుతో పచ్చడి కూడా చేశానండి, అది మన ఛానల్లో ఉంది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నారు అంటే డూ చెక్ ఇట్ అప్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ ఆటాతోటి ఈ చపాతీలు చేస్తున్నానండి. ముందుగా ఒక బౌల్లోకి మనకు కావలసినంత చపాతీ ఫ్లోర్ తీసుకోవాలి. నేనైతే 3 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చపాతీ పిండిలోకి 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఒక 2 స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 స్పూను కారం యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 స్పూను ఉప్పు యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 స్పూను పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. అన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత నేను ముందుగానే కడిగి పెట్టుకున్న మునగాకు తీసుకుంటున్నాను. ఈ మునగాకు క్వాంటిటీ అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర మీకు సరిపడేంత క్వాంటిటీలో తీసుకోవాలి. ఇది నేను మన చపాతీ పిండిలోకి యాడ్ చేసి అన్ని చక్కగా కలుపుకుంటున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిని కలుపుకోవాలి. ఇది మొత్తం సాఫ్ట్గా చపాతీ ఫ్లోర్ లాగా కలుపుకొని ఒక 5 to 10 minutes వరకు అలా పక్కన పెట్టేసుకోవాలి. చపాతీ పిండి కలిపి పెట్టుకొని వెంటనే చేయకుండా కాసేపు నానబెడితేనే మృదువుగా చక్కగా వస్తాయండి. 10 minutes తర్వాత మళ్ళీ మన చపాతీ పిండిని తీసుకొని ఒకసారి మెత్తగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న పీసుండల్లాగా చేసుకొని చపాతీలు చేసుకుంటే సరిపోతుంది. తర్వాత పెనంని వేడి చేసుకొని వేడెక్కిన తర్వాత మన చపాతీలు 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఇక్కడ మీరు ఆయిల్ కొద్దిగా యాడ్ చేస్తే బాగుంటుందండి. ఇక్కడ నేను జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ తోని స్ప్రే చేసేసుకుంటున్నాను అండి. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మన మునగాకు చపాతీలు రెడీ అయిపోయినట్లే. ఈ చపాతీలు కర్రీస్లోకే కాదండి, ప్లెయిన్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ అందరికీ కూడా ఈ చపాతీలు బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. It's today's recipe and hope you all like today's recipe. If you like my videos, do like, share, subscribe my channel.